రామోజీరావు గారి మార్గదర్శి దాని గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు వేయడం అప్పట్లో సంచలనం అయింది. అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 18 సంవత్సరాలు కేసు నడిచిన తర్వాత దీని గురించి ఒక తీర్పు వచ్చింది. కేసుని కొట్టేశారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అంటే ఆ టైంలో ఈ హిందూ అవిభక్త కుటుంబం నుంచి ఆయన ఏదో డీవియేషన్ వెళ్తోంది అనేది అర్థమైన మరుక్షణం ఈ నిధులు సమీకరించి అక్కడ పెట్టి కంప్లైంట్లు రాకుండా చూసుకున్నాడు, ఆర్గనైజ్ చేసుకున్నాడు. ఓకే. ఈ ఆర్గనైజ్ చేసుకోవడం తాలూకా ఫలితం ఇప్పుడు సంస్థ అనుభవిస్తోంది. బయటకు రావడానికి ప్రధాన కారణం కస్టమర్ల నుంచి కంప్లైంట్లు లేకపోవడం. ఓకే. మదుపర్లలో ఆయన పట్ల ఒక నమ్మకం ఉంది. ఆ! అందుకని ఆశించినట్టుగా ఎవరు దాడులు చేయలే. అంటే వీళ్ళు కేసు పెట్టిన మరుక్షణం రామోజీరావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి అయ్యంకార్ భవన్కి పిలిచి దాదాపు 8 గంటలు ప్రశ్నించారు అనే వార్త బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్ గా మార్గదర్శి కంపెనీ ఆ బ్రాంచీలు అన్నిటి మీదకి మదుపర్లు దాడి చేసి మా డబ్బులు ఇచ్చేయమని అంటారనేటువంటి ఒక సన్నివేశాన్ని ఊహించారు. కానీ అటువంటివి జరగలేదు అంటేనే ఆ సంస్థ పట్ల వాళ్ళలో ఉన్నటువంటి ఒక నమ్మకం మనకు తెలియజేస్తుంది. కొన్ని చోట్ల జరిగినా కానీ చెదురుమదురుగా పే చేసేసారు, ఇచ్చేసి పంపించేశారు. అయితే ఈయన ఎందుకు ఎంటర్ అయ్యాడు ఈ కేసులోకి ఉండవల్లి అంటే వాళ్ళ మదర్ దానిలో మదుపు చేసుకునేవారు మార్గదర్శిలో. ఆవిడ ఇన్వెస్ట్ చేస్తూ ఆవిడ చిట్ కట్టి అది మెచ్యూర్ అయిపోయిన తర్వాత జనరల్గా వాళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు ప్రతి ఒక్కరికి. ఆ ప్రపోజల్ ఏంటంటే మీ చిట్టు మీరు మెచ్యూర్ అయిపోయింది, మీ డబ్బుని మీకు తిరిగి ఇవ్వమంటారా, లేకపోతే దీన్ని ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు నెల నెలా వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ ఎలాగా, మీరు ఇంకొక చిట్టు వేయండి, ఆ చిట్ మీద వచ్చేటువంటి ఆ పేమెంట్ చేయాల్సినటువంటి అమౌంట్లో దీని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ పే చేస్తాం. దానిలో ఏదైనా ఎక్సెస్ ఉంటే అది మీరు పే చేయాల్సి సరిపోతుంది. తద్వారా మీకు ఈ అమౌంట్ సేఫ్గాను ఉంటుంది, ఇంకొక చిట్టు రన్ అవుతుంది, ఇంకొక అమౌంట్ వస్తుంది అనేది ఒక ప్రోగ్రామ్ చెప్పి అటువైపుకి దీన్ని డైవర్ట్ చేయడం ద్వారా దీన్ని డిపాజిట్గా స్వీకరించడం. ఇలా డిపాజిట్లు సేకరించిన డబ్బులతోనే వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి విషయం. అయితే ఇలా మా ఇష్టానికి ఇప్పుడు అయిపోగానే తక్షణం ఇమ్మీడియట్గా డబ్బులు కదా పే చేయాలి మొదట అగ్రిమెంట్ ప్రకారం. అది కాకుండా ఆ పేమెంట్ ఇవ్వకుండా హోల్డ్ చేసి 2-3 నెలలు డ్రాగ్ చేసి ఈ 2-3 నెలలు ఇంట్రెస్ట్ ఎవరు తిన్నట్టు ఇలాంటి అనేక లీగల్ అంశాలు, ఆయన లాయర్ కాబట్టి ఆయనకు తట్టినాయి. ఆ 3 నెలలు డ్రాగ్ అయింది ఆవిడ పేమెంట్ ఇవ్వటానికి. అంటే వీళ్ళు సమాధానం చెప్పటము, వాళ్ళు కన్సిడర్ చేయటము, ఆ తర్వాత వాళ్ళు ప్రొసీజర్ కంప్లీట్ చేసి వీరికి డీడీ పంపటము, ఈ డీడీ బ్యాంక్కి వెళ్ళటము, అది క్యాష్ అవ్వటము, ఇదంతా కూడా ప్రొసీజర్ పట్టింది. ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆధారంగా ఆయన ఒక కేసు దీని మీద అసలు మీరు ఎలా డిపాజిట్లు సేకరిస్తాడు, దానికి ఉన్నటువంటి మీకు ప్రాథమికంగా ఉన్నటువంటి అధికారం ఏమిటి, హక్కులు ఏమిటి అనే దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఆయన ఈ హిందూ అవిభక్త కుటుంబము అనే కేటగిరీలో నమోదైనటువంటి సంస్థలు అవి ఏ రకమైనటువంటి విచారణకి లొంగవు. ఎందుకంటే ఇది కంపెనీ కాదు, అది స్టాక్ మార్కెట్లోకి వెళ్ళదు, ఇంకో చోటుకి వెళ్ళదు. నిధుల సమీకరణకు సంబంధించి అది కుటుంబ నిధులని మాత్రమే సమీకరిస్తుంది అనేది దానిలో ఎవడు ఆడిటింగ్కో మరోదానికో వేలు పెట్టడానికి వీలు ఉండదు. అందుకని ఆ వెసులుబాటును వాడుకోవడానికి అలా పెట్టాడు ఆయన రామోజీరావు. అలా పెట్టి నువ్వు ఫండ్స్ ఎలా మొబిలైజ్ చేస్తావు, బయట నుంచి ఎవరెవరో తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ ఎలా మొబిలైజ్ చేస్తావు? ఆ ఫండ్స్ మార్గదర్శి నుంచి మొబిలైజ్ అవుతాయి. మార్గదర్శి నుంచి మొబిలైజ్ అయినటువంటి డబ్బులు ఆయన రకరకాల చోట్ల వాడతాడు. జనరల్గా ఎక్కడైనా సరే ఒక చిట్ ఫండ్ కంపెనీలోకి వచ్చిన డబ్బులు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే బ్యాంకులోకి వచ్చిన డిపాజిట్లు కూడా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే దానిలో కొంత భాగం కస్టమర్కి ఇస్తాడు. కస్టమర్కి వీళ్ళు ఇచ్చిన డబ్బులు బీరువాలో పెడితే అది గుడ్లు పెట్టి ఇవ్వదు కదా, దాన్ని ఇంకెక్కడో మదుపు పెట్టాలి. ఈ ఇంకెక్కడో మదుపు పెట్టడం అనే దగ్గర వీళ్ళు వాళ్ళ కంపెనీలోనే మదుపు పెట్టేవాడు. కాబట్టి అదేదో సక్సెస్ఫుల్ కంపెనీ కాదు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే ఆయన పట్టిందల్లా బంగారం కాదు,
ఆయన పట్టిందల్లా బంగారం అనేటువంటి ఇమేజ్ రన్ చేస్తున్నాడు కానీ ఆయన పట్టిన కొన్ని బొగ్గైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన సోమ అనేటువంటి డ్రింక్ పెట్టాడు, అది ఫెయిల్యూర్ వెంచరు. ఆయన న్యూస్ టైమ్ అనే పేపర్ పెట్టాడు ఇంగ్లీష్లో, అది ఫెయిల్యూర్ వెంచరు. ఇలా 100 చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన చతుర విప్లవ అని కొన్ని పత్రికలు పెట్టాడు, అవి కూడా పెద్దగా క్లోజ్ అవటం వేరు, అసలు అది పెద్ద ప్రాఫిటబుల్ గా నడిచింది కాదు. నడిచిన వాటిలో డబ్బులు కొన్ని అటువైపు డైవర్ట్ అయినాయి. ఇలాంటి లాప్సెస్ కొన్ని ఉన్నాయి అక్కడ. మరి అదే అన్ని కంపెనీలకి వర్తించి నష్టపోతే వీళ్ళందరూ ఏమైపోతారు అనే ఒక పాయింట్ ఆధారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళారు. నష్టం జరిగి ఉంటే డెఫినెట్ గా పట్టించుకోవాలి అన్న మూడ్లో ప్రభుత్వం నుంచి ఒక సానుకూల స్పందన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉండటం చేత అప్పుడు ఆ కేసుని గవర్నమెంట్తో లింక్ చేస్తూ నడిపారు. నడపటం వలన అప్పటికే రామోజీరావు గారికి రాజశేఖర రెడ్డికి ఒక స్పర్ధ ఉంది. దీనికి రీజన్ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు, రామారావు గారు 94 ఆయన రైజ్ మొదలైనప్పటి నుంచి ఈనాడు కంట్రిబ్యూషన్ ఉంది అనేది ఒక అభిప్రాయం ప్రపంచంలో ఉంది. గద్దర్ పాట కూడా రాశాడు, అన్నా వచ్చిండో అనే పాటలో రామారావు రామోజీరావు ఆకులు పోకలు అందించుకున్నారని ఒక లైన్ ఉంటుంది. అంటే టోటల్గా తెలుగుదేశం పత్రికగా ఈనాడు మారటం అనేటువంటిది కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన రోడ్ల మీద స్నానాలు చేయటం, ఈ ఫోటోలన్నీ తీసి పత్రికల్లో వేసి జనాల్లోకి పంపటం, ఈ వ్యవహారం అంతా ఈనాడు నుంచి జరిగింది. అది తమ పత్రికగా తెలుగుదేశం ఓన్ చేసుకుంది. ఇలాంటి సందర్భం అంటే మీడియా సహకారం, పైగా ఈనాడు లీడింగ్ పేపర్ సహకారం తెలుగుదేశానికి బాగా అందింది. ఇది కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి అలాంటి మీడియా సపోర్ట్ లేకపోవడం అనేది ఒక లాప్సెస్ అనేది సోమయాజులు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక అభిప్రాయంగా చెప్పాడు సోనియా గాంధీకి. అంతటి ప్రభావం వేసి అంతటి పటిష్టంగా అంటే 94 ఎన్నికల్లో ఈయన గెలిచి, తర్వాత 99లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి, అలా 2 సార్లు వరుసగా టీడీపీ గెలిచింది. అలా టీడీపీ గెలిచిన తర్వాత ఒక నిరుత్సాహం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. అంతకుముందు రామారావు గారు 2 ఎన్నికలు గెలిచి, ఒక ఎన్నిక వదిలి మళ్ళీ 2 ఎన్నికలు గెలిచి వరుసగా అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా పోయిందా ఆంధ్రాలో అనే పరిస్థితి కల్పించారు. ఈ వాతావరణంలో ఇక్కడ పార్టీని పరిరక్షించుకోవటం ఎలా అనుకున్నప్పుడు మనకు బలమైన మీడియా అవసరం అనే ప్రతిపాదనలు రావటం, అంటే అంతగా ఈనాడుతో కంపారిజన్, ఈనాడు లాంటి పత్రిక పెట్టడం సాధ్యం కాదు ఇప్పుడు. అంటే అది కింది స్థాయి నుంచి 4 పేజీలతో మొదలై ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈనాడుతో పోటీ పడాలంటే ఈ స్థాయి పెట్టుబడులు బయట నుంచి మొబలైజ్ చేయాలి. అందుకని అది బిగ్ వెంచర్ అవుతుంది కాబట్టి అది సాధ్యం కాదు వ్యవహారంగా ఆవిడ పక్కన పెట్టేశారు ఫైల్ సోనియా గాంధీ గారు. అంటే ఆ మేరకు మీడియా ప్రభావం ఉంది తెలుగుదేశం పార్టీ రిపీటెడ్గా గెలవటం వెనకాల అని ఫీల్ అయ్యేలాగా చేసింది ఈనాడే. అందుకని ఆటోమేటిక్గా ఈనాడు మీద ఒక కేంద్రీకరణ మొదలైంది. ఆ కేంద్రీకరణలో భాగంగా ఈ ఉండవల్లి కనిపెట్టినటువంటి ఈ రహస్యం, ఈ హిందూ అవిభక్త కుటుంబం పేరుతో నమోదైనటువంటి సంస్థకి బయట నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసే హక్కు లేదు అనేటువంటి ఒక పాయింట్ మీద ఆధారపడి నడిచినటువంటి కేసు ఇది. సో అది ఇంట్రెస్ట్ కలిగించింది నాయకత్వం. వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొంత పట్టించుకుని ముందుకు నడిపాడు. ముందుకు నడిపి గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు ఈ కేసులో కలిసి కదిలారు. దాంతో దానికి బరువు పెరిగింది. ఆ బరువు పెరిగింది. రామోజీరావు గారు కొంత గందరగోళం అయ్యాడు. ఇలా నడిచినటువంటి వ్యవహారం, ఆ కేసు ఆ ప్రకారం నడుస్తున్నటువంటి సమయంలో ఆయన చనిపోవటం, నిజానికి ఇక్కడ హైకోర్టులో హైదరాబాద్లో వాళ్ళు పాజిటివ్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈయన సుప్రీంకోర్టులో ఈ వివాదాన్ని కొనసాగించాడు. ఈ కొనసాగించినప్పుడు స్టేట్ గవర్నమెంట్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరిగింది ఇది. చంద్రబాబు నాయుడు ఎలాగూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల తర్వాత పట్టించుకున్నాడు. కొంత వీళ్ళతో కలిసి ప్రయాణం చేశాడు ఆయన. ఫైనల్గా ఇప్పుడు కోర్టు నుంచి వాళ్ళకు అనుకూలంగా, అంటే రామోజీరావు గారి మరణము అనేది దీనిలో ప్రధానమైనటువంటి పోవడానికి కారణం ఆయన చనిపోవడం. ఇప్పుడు ఈ కేసుని ఎలా కొనసాగిస్తారు, అయిపోయింది కదా అని వీళ్ళు అడిగారు. అడిగితే దానికి ఆయన కోర్టు అంగీకరించింది. కోర్టు అంగీకరించింది కానీ మరి ఈ డిస్ప్యూట్ని ఇక్కడితో ముగిస్తారా లేకపోతే కొనసాగిస్తారా
ఇంకో లార్జర్ బెంచ్కి ఏమైనా ఆయన వెళ్తాడా అనేది చూడాలి. ఉమ్, అంటే ఆయన మేబీ లార్జర్ బెంచ్కి వెళ్ళే ఛాన్సే ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకే. లార్జర్ బెంచ్కి వెళ్ళి ఇక్కడ నాకు అన్యాయం జరిగింది అని అభ్యర్థించే అవకాశం ఉంది ఉమ్, ఉండవల్లి గారు. అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు, లేదు ఎందుకు వెళ్ళటం, అసలు అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఇంక వదిలేద్దాం ఉమ్, అనుకుని వదిలేయచ్చు కూడా. ఉమ్, ఎందుకంటే రామోజీరావు గారే లేడు. ఉమ్, వాళ్ళు కూడా అదే బేసిక్ లైన్గా తీసుకుని దీన్ని పక్కన పెట్టారు ఈ కేసు. అవును. ఎవరి మీద అయితే కేసు వేశారో ఆయనే ఆయనే లేరు. లేనప్పుడు అవును. అనేది. ఉమ్, ఈ సంస్థలో ఉన్నటువంటి మదుపర్ల నుంచి ఇంతకాలం నుంచి ఒక్క కంప్లైంట్ లాంచ్ కాకపోవడం ఉమ్, అనేది ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ప్రస్తుతానికి కేసు పక్కన పెట్టారు. ఉమ్.